అఖండ తాండవం తాండవం ఆడిందన్న. బాలయ్య ఫ్యాన్స్కి, బాలయ్య అభిమానులకి నిన్నటి నుంచే ఏందో మరి వాతావరణం చేంజ్ అయిందో మరి మీకుందో లేదో తెలియదు, కానీ బాలయ్య ఫ్యాన్స్కి ఎవరికైనా అడిగినా కానీ సల్లేదన్న. ఒంట్లో వేడి మొదలైంది. చాలా చాలా హ్యాపీగా ఉందన్న. ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే ప్రాణం లెగిసి వచ్చినట్టు అందన్న. ఎన్ని కష్టాలున్నా ఏమన్నా తరిమి కొడతాయి అంటే చూసావా, అంత హ్యాపీ అనిపించింది అన్న. బాలయ్య గారి డైలాగు, బాలయ్య గారి లుక్కు, అదంతా ఒక తాండవం ఆడిపోతుందన్న. కుంభమేళకి వెళ్ళలేదు అని బాధపడ్డాను. మహాకుంభమేళ జరగబోతుంది December 5. ప్రపంచం మొత్తం మహాకుంభమేళ జరగబోతుంది. చాలా చాలా హ్యాపీగా ఉందన్న. యూపీలో తాండవం ఆడబోతుంది బాలయ్య గారి ఫ్యాన్స్, కానీ బాలయ్య గారి సినిమా అక్కడ తెలుగులో కన్నా కూడా అక్కడ ఒక తాండవం ఆడబోతుందని చెప్పేసి సమాచారం అన్న. ఆల్రెడీ కటౌట్లు అన్నీ మొదలైనవి, మా ఫ్రెండ్స్ పెడుతున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉందన్న. మూడో క్యాండిడేట్ ఉందని అంటున్నారన్న, ఇంకా బయటికి రాలేదు. డబలే అనుకుంటున్నాను. ఇక మూడోది ఉంటే తాండవే అన్న. శివుడు మూడో కన్ను తెరిచాడు అని అనుకుంటామన్నా మేము. అది బాగుందన్న. ఆ తలలో అసలు ఆ చేతి నుంచి ఆ తలలో వస్తానంటే చిన్నపిల్లలు వెళ్ళకుండా ఉంటే మంచిది. ఎందుకు భయం వేస్తుందన్న, సామాన్యుడికే రాత్రి చూసేపాటికి అసలు అదే కల్లోకి వచ్చిందన్న. ఒక రకంగా చెప్పాలంటే అది చిన్నవాళ్ళు వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది అన్న. చాలా అమ్మ. ఆయన బాలయ్య గారు మొన్న స్టేజ్ మీద ఎత్తుకుండంటే ఈయన ఎత్తుకుంటున్నాడు చంద్రబాబు అని అనుకున్నా, కానీ ఈరోజు బాధపడుతున్నా. బాలయ్య గారు ఎత్తుకుని ఉండాల్సింది బాగా మిస్ అయిపోయిందిరా అన్న ఫీలింగ్ కలిగిందమ్మా రాత్రి అదే చూసినాక. అది 3D పెట్టారని అంటున్నారమ్మా. కంట్రోల్లోనే పెడతారు. సౌండ్ బాక్సులు అయితే బద్దలవుతాయి. ప్రతి సినిమా హాల్ దగ్గర అయితే పోలీసులను పెట్టుకోవడం, సినిమా పెద్దలు ఇంకొక 4-5 అసిస్టెంట్లను పెట్టుకోవడం చాలా మంచిదమ్మా.